దాదాపు 40 వారాలు ఒక శిశువు తల్లి గర్భంలో ఉండాలి అంటే ఆ వాతావరణం కూడా చాలా హెల్దీగా ఉండాలి. అవునా కదా? అందుకనే జనరల్గా ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని టెస్టులు చేస్తారు. అది జెనెటిక్ స్క్రీనింగ్, తర్వాత ఫస్ట్ ట్రైమిస్టరు, సెకండ్ ట్రైమిస్టరు, అల్ట్రాసౌండు, ఆమ్నియోసెంటసిస్, తర్వాత కోరియోనిక్ విల్లిస్ శాంప్లింగ్స్ అంటారు, దాన్ని సివిఎస్ అంటారు. తర్వాత ఫీటల్ మానిటరింగ్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, తర్వాత గ్రూప్ బి స్టెప్ కల్చర్ ఉంటుంది. సో ఇవన్నీ టెస్ట్లు రూరల్ ఏరియాలో ఉన్నా సరే, అంటే ఎక్కడైనా సరే వాళ్ళు హాస్పిటల్స్తో చూయించుకుంటుంటారు కదా, అక్కడికి వచ్చేసి వాళ్ళు డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ అయ్యి వాళ్ళకు అంటూ ఒక డాక్టర్ని వాళ్ళు ముందుగానే ఎంచుకుంటారు. సో వాళ్ళ దగ్గరికి వస్తే ఆ డాక్టర్ చెప్పినట్టు ఇవి జనరల్గా చేయించుకునే టెస్ట్లు. దాని తర్వాత ఈ మధ్యనే ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల ఆ టెస్ట్లు కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే తల్లికి బిడ్డకు లోపల చాలా అవసరం ఇది. ఎందుకంటే వాళ్ళలో ఏదైనా చిన్న